మూవీ అది చెప్పరాదు. రాత్రి 10 వరకు ఏ థియేటర్ ఇది? మోహన్ ఒకసారి శావన్ మీరు వెళ్ళిపోతాడు. శామ్ జింజర్ టీ కోసం. జింజర్ టీ ఇప్పుడే కాదులే, అయితే పిలుస్తాడు. చూసానా ఏంది అసలు కనీసం శాము ఎప్పుడు నాకు కోపం కలుస్తా కానీ బూతులని తిడతాను. నేను బూతులు తిడతా అని చెప్పావు నువ్వు. నీ గురించి లేవు చూపిస్తావా శాము? ఎప్పుడు గెలిచి నీ ఫీల్ ఎందుకు తూ అని చూసిన తర్వాత నేనైతే రేపు మ్యాచ్ కూడా మామూలుగా నువ్వని మళ్ళీ దాంట్లో నా పేరు తీసుకొచ్చి ఏమన్నాడు తెలుసా? నువ్వైనా బండపూతులు తిడతావు, నేను తూ అన్నాను. కాదు బండపూతులు తిడతాడంట, నేను ఆయన తూ అంటాడు. తప్పేంది అంటున్నాడు. అర్థమైంది. ఏపీలో ఉండే ప్రజలు అర్థమైందమ్మా. సారీ అదేనా ఏపీలో ఉండే ప్రజలు అర్థమైంది. ఏపీలో మనకున్న మనం అనుకున్నట్టు రాదు నాన్న, అది మారిపోతా ఉంటది. అటువంటి లోగా ఉన్న ప్లేయర్ ని ఎంకరేజ్ చేయాలి. ఆయన ఆల్రెడీ తూ అని కూర్చున్నందుకు బాధలో ఉన్నాడు. అది పక్క తీసుకోవాలి. శ్యామ్ బ్యాటింగ్ రాగానే 11 మంది పిచ్ చుట్టూ తప్పబ్బా అది. అన్ని రోజులు బౌలర్ ఒకలా వేయలేడు కదా. కాదు కాదు అడుగు ఉదయం రేపు మీరు సెంచరీ కొట్టండి అన్నాను. ప్రతిరోజు బౌలర్ వేయలేడు, అది బౌలర్ గురించి చెప్పు. ఆయన నమ్మి తీసుకుంది నువ్వు, తప్పు నీది. బాల్ తగల వల్ల అయ్యో నువ్వు ముందు బ్యాటింగ్ రావల్లే. ఇదిగో ఉదయం సంగతి తెలియదు నీకు. ఎన్ని మైండ్ లో పెట్టుకుని బ్యాటింగ్ దింపడు చూడు. నరేంద్ర యాజ్ పర్ ఉదయం మైండ్ సెట్ ప్రకారం ఆయన ఫీల్ అవుతున్నాడు అనుకుంటే ఆల్రౌండర్ లో ఫస్ట్ వస్తాడు. లేదు నా కొడుకు అందరి ముందు నాకు సారీ చెప్పించుకున్నాడు అయ్యి తొక్కాలనుకుంటే బ్యాటింగ్ కష్టం. 10 ఓవర్లు భూస్థాపితం కాదు. ఇక నువ్వు ఏపీలో ఉదయం వరకు నువ్వు ఏపీలో ఉంటావు, పీపుల్లోనే ఉంటావు, ఉంటావు తెలియదు. ఎవరు మీ ఓపెనర్స్ ఎవరు? క్యాచ్ నేను ఆడబట్టే బిర్యానీ బీరు తిరుమల క్యాచ్ అందుకు పడిపోయావులే, ముందు పడిపోవాలా. బాల్ పైకి లేకనే అప్పుడు పడిపోయాడు. అయిపోయి దండం పెడితే పట్టుకున్నాడు. మనం మామూలుగా పట్టడం కష్టం. కనీసం పైకి
శ్యామ్ పడిండు. పడ్డాడా? నమ్మకం లేని వాడు పైకి కొట్టొచ్చు. నువ్వు ఎందుకు పడ్డావు? రెండుసార్లు ఇక్కడ తట్టుకున్నా, మూడోసారి చేతికి వస్తే నేను దూరిన. మీ ఇద్దరు పోయినప్పుడు అనుకున్న వాళ్ళు పట్టరని మీకు వదిలేసావు చూడలా. మేము కానీ కొట్టిండు 100కి బీబీ ఆల్ అవుట్. నీ చెప్పు ఉదయం చెప్పినట్టు చెప్పాకు. ఉదయం చెప్పినట్టు మేము అదే స్ట్రాటజీ వచ్చాడయ్యా మళ్ళీ ఆయన క్యాచ్ పట్ల దాని తర్వాత ఇంకోటి ఎవరిది? ఇంకే అదేమన్నా చేతులు పెట్టి పట్టలేదు. అప్పుడు పట్టకపోతే బయట వేస్తారు. అది అప్పుడు వదిలేయాల్సింది. క్యాచ్ పట్టాలి కాదు నువ్వు అన్ని చేసినా కానీ ఉదయం చేత లాస్ట్ లో నేను తిరుగుతున్నా నిన్ను ఇది కదా దెంగాయలు ఊరుకోండి బయట బాగుంది చెప్పా. మేము వేసుకున్నాం బ్యాక్గ్రౌండ్ వీడియోలో ఎక్స్ప్రెషన్ ఇస్తే మేము బ్యాక్గ్రౌండ్ వేసుకున్నాం. వీడియోలో నేతగా మాట్లాడలే కదా. అది ఎక్స్ప్రెషన్ వేరే బీప్ వేసుకుంటాం సెన్సార్ కట్. అది కాదు మోహన్ పరిస్థితి అంటారు రేపు డక్అవుట్ అయితే ఆయన డక్అవుట్ అయినా నేను అవుట్ అయినా మ్యాచ్ ఓడిపోయినా మంచి చెట్టు బాగా ఒక దూరం ఉండే చూసుకోవాలి. చూసుకొని మంచి మీకు బాగా బర్రెలా ఉంటాం కదా, మంచి లావు తాడు తీసుకొని నీకు అవసరంలా, నీకు అవసరమే లేదు, నా మొలతాడు చాలు. అది కాదు లేకపోతే మా చెత్తపల్లి సినిమాలో కొట్టుకుంటా ఉంటాడు. అందరూ నువ్వు కూడా నువ్వు కానీ ఆయన ఎవరు 4 ఇచ్చులు కొట్టినావు ఆయన కొట్టుకుంటాడు. అన్ని షాట్ చెప్పు. నువ్వు ఇచ్చినట్టు అనుకున్నావా? తిరుమల ఒక్క 6 కొట్టినావా? 2 4s తిరుమల 2 4s ఇన్ 1 hour. మొత్తం 3 4 ఇట్లానే అదే కానీ వరుసగా 2 కొట్టా. మోహన్ కానీ క్యాచ్ పట్టుంటే పక్కా పని మొత్తం అదే చెప్పు. చూడు అటు కాదు పట్టుంటే అయ్యా శ్యాము అమ్మకపోయి ఉంటే అవన్నీ మాకు జరుగుండే అవన్నీ ఏమే ఈ సోది మాట్లాడద్దు. ఇక చూడు నరేంద్ర అన్నలా నేను నిన్ను కొట్టపోలే, నరేంద్రని కొట్టాడు 2 4లు. ఎవరు శ్యాము వీళ్ళు అంటున్నారు శ్యాము కొట్టించుకొని బ్యాట్స్మెన్ కొట్టంది ఎవరు బ్యాట్స్మెన్ ఎవరని. దీంట్లో కూడా రన్ రేట్ 8 9 ఇస్తే ఇంకేంది ఆడేది. లెక్కేసుకో ఆ 2 బాల్ కానీ అది నో బాల్ అవుట్ చేసింది కూడా. 6.4 బాల్ వేసి 8.54 రన్స్ ఇచ్చాడు. మాధవ్ చూడు 7 ఓవర్లకు 34, ముత్తిరెడ్డి 5 ఓవర్లకు 22, శ్యామ్ 6 ఓవర్లకు 26. శ్యామ్ అయిపోయింది కదా. అది కాదు ఆ 2 బాల్ అటు ఇటు తగిలికొని ఉంటే సరే నో బాల్ కాదు ఆయన నువ్వు చెప్పింది ఏంటి బ్యాట్ ని ఆపమని చెప్పినావు. నో బాల్ తర్వాత అన్ని అయిపోయిన తర్వాత ఏందా నువ్వు 6 కొట్టినవా? 6 ఇప్పుడు కాదు మేము చాలా సార్లు నిన్నే కొట్టినావు. ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి నేను గుర్తుపెట్టుకో. ఎంత అన్న నేను వేసుకోరు 88 96 ఏడా ఏమ్మా కొట్టేటప్పుడు కొట్టినావు. వికెట్ చూడు 47 ఓవర్లు ఆడారంటే 3 వికెట్లు పడిపోయిన తర్వాత 3 వికెట్లు పడిన తర్వాత నువ్వు చెప్పు చూడు శ్యామ 4.3 ఓవర్లు దిగి మాట్లాడలేవు. రమ్మను రేపు రమ్మను అనా. ఇప్పుడు ఆ 4th రౌండ్ లో రమ్మను. ఆ కెప్టెన్ గా ధైర్యం ఉంటే పంపించమను. రమ్మను. ఏం లేదు అంతే. ఏమన్నా నిన్న గుడ్ ఫీల్డింగ్ ఎన్ని 1 సైడ్ పట్టి పంపిమనయ్యా. ఏం చేద్దాం చెప్పు. ఆయన తీసుకున్నాడా చెప్పు చెప్పు. అంతో కింద మీద దొల్లాడా ఏబీలు ఆడుతున్నాను తీసుకోలే ఆయన.
కింద పైన అంటే మొత్తానికి పార్టీ ఫ్రాయించావు అయితే. పార్టీ ప్రైజ్ పార్టీ ఏంది? సస్పెండ్ చేశారు మీరే సస్పెండ్ చేశారు. అతను నమ్మారు, అతన్ని నమ్మారు. ఆ? ముక్తా అనుకుంటూ వచ్చినావు. పడ్డదా? కాదు ఆ కింద పైన పడి మోహన్ పక్కన దోసి నువ్వే పట్టుండొచ్చుగా. నేను మాట్లాడాను. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం బెంగళూరు బూమర్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్.